మనం లాస్ట్ క్లాస్‌లో ఐ ట్యాగు, ఈఎం ట్యాగు, బి ట్యాగు, స్ట్రాంగ్ ట్యాగు ఇవి నేర్చుకున్నాం గదా! ఒకవేళ అవి నువ్వు నేర్చుకోకపోతే గనక అవి చూసి ఈ వీడియో చూడు. ఎందుకంటే ప్రతి ఒక్క క్వెషన్ ఇంపార్టెంట్. నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అంటే ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిందే. ఓకేనా? మనం ఈరోజు లిస్ట్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? లిస్ట్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మామ. మనం ఎక్సెల్‌లో గాని, వర్డ్ డాక్యుమెంట్‌లో చూస్తే మనకి బుల్లెట్ పాయింట్స్ వస్తాయి గదా! అలాగే 1, 2, 3 వస్తాయి గదా! లేకపోతే రోమన్ నంబర్స్ వస్తాయి గదా! సో, అలాగే మనకి హెచ్‌టీఎంఎల్‌లో గూడా సేమ్ అలాంటివే ఉన్నాయి. ఓకేనా? మనకొచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అన్‌ఆర్డర్డ్ లిస్ట్. అంటే దానికి ఆర్డర్ ఏమి ఉండదు. మనం అన్‌ఆర్డర్డ్ లిస్ట్ లాగా చూపిస్తదనమాట. దాన్ని యూఎల్ అని అంటారు. ఓకేనా? అలాగే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే నీకు నంబర్ కంటిన్యూయేషన్ ఉంటది. ఓకేనా? అదొకటి. ఓకేనా? ఇంక మూడోది వచ్చేసి డీఎల్ అని ఉంటది. డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఉంటది. ఓకేనా? డీఎల్ అంటారు అది. ఇవి 3 ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే లిస్ట్‌తో వర్క్ చేయాలనుకుంటున్నావో. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తే చూడు. మనకి లిస్ట్‌లో కూడా 2 ఇంటర్వ్యూ క్వెషన్‌లున్నాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్డ్ అండ్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అని అడుగుతాడు మామ. దానికి నువ్వేమని ఆన్సర్ చేయాలి? ఆర్డర్డ్ లిస్ట్ షోస్ సీక్వెన్స్. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ షోస్ బుల్లెట్ పాయింట్స్ అని చెప్పాలి మామ. ఇది ఇంపార్టెంట్ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసేసి కెన్ లిస్ట్ బి నెస్టెడ్ అని అడుగుతాడు. దానికి నువ్వేమని ఆన్సర్ చెప్పాలి? యెస్. వి కెన్ హావ్ నెస్టెడ్ లిస్ట్ ఆల్సో అని చెప్పాలి మామ. ఓకేనా?